ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మీ సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. మీరు జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉండండి. అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు. సమస్యలు చెదపుట్ట వంటివి. ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరి ప్రమాదకరంగా మారుతుంది. పుస్తకాల్లో పాఠాలు పరీక్షల్లో పాస్ అయ్యేంతవరకు. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషుల్లో చదవాలి. జీవితం పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి. ఒకరిపై అభిమానం అనేది వారిపై ఉన్న నమ్మకంతో కలుగుతుంది. వారి వెనుకున్న డబ్బు అధికారం చూసి కాదు. అది ఎప్పటికీ శాశ్వతం. అందమైన రేపు వస్తుందన్నది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే తిరిగి రాదన్నది అంతే వాస్తవం. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. అహాన్ని వేడండి, ఆనందంగా జీవించండి. కొందరు తమ స్వార్థం కోసం ఎదుటివారిని ఎన్నిసార్లైనా కాటు వేయటానికి చూస్తారు. సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్లే. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినవలసిన పని లేదు. మీ జీవితంలో మీకు ఎదురైన అనుభవాలు చాలు. కష్టంలో ఉన్నప్పుడు సానుభూతి చూపేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ స్నేహితుడు మాత్రమే ఆ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అన్నీ ఉన్నవారికి అరగని బాధ, ఏమీ లేని వారికి ఆకలి బాధ. మీరెప్పుడూ ఒకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఎవరికి ఉదాహరణగా ఉండకూడదు. ఎంతటి కష్టం వచ్చినా మీ బాధలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీస్తారు. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకలాగానే కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కేవాళ్ళు ఉంటారు. మంచి అనే ముసుగు వెనుక మోసం అనే విషయం దాగి ఉంటుంది. అవసరం కోసం ఇవాళ ఒక అబద్ధం చెబితే దాన్ని కాపాడుకోవటానికి రోజుకు అబద్ధం చెప్పాల్సి రావచ్చు. అకారణంగా ఒకరి కన్నిటికి కారణమైన నీ మాటలు చేష్టలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ బాధకు కూడా కారణమవుతాయి. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకు. ఇది కలియుగం కాదు, అవసరయుగం. ఎప్పటివరకైతే ఎదుటివారికి నచ్చినట్లు బ్రతుకుతారో అప్పటి వరకు చాలా మంచివాళ్ళు. కానీ ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతకడం మొదలు పెడితే సెకండ్లలో చెడ్డవారైపోతారు. నాలుక చెప్పినట్లు వినకపోవటమే అన్ని అనర్థాలకు మూలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.